యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. ఎవరైనా సరే పరిశుద్ధంగా పవిత్రంగా జీవించి యేసు రక్తంలో మీ పాపాలు కడుక్కుంటే కనుక అక్కడ వయసు నిమిత్తం లేదు, మరి కులము మతము ఏది కూడా దేవుడు చూడట్లేదు. ఎవరైతే యేసు రక్తంలో పాపాలు కడుక్కొని వారి హృదయంతరముల పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడతారో, పశ్చాత్తాపడతారో వాళ్ళందరినీ దేవుడు పరిశుద్ధపరిచి పవిత్రపరుస్తాడు. అదొకటే కాదు, రాబోయే దినాల్లో మరి దేవుని రాకడ ఎప్పుడు వచ్చినా కూడా ఎత్తబడే గుంపు అంటే మరి రాకడ మరి మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు యేసు గారు ఇక్కడ భూమి సజీవంగా ఉన్న ప్రతి పరిశుద్ధుడు కూడా రేపపాటులో మహిమశరీరంతో దేవుని దగ్గర చేరుకుంటారు. యుగయుగములు దేవునితో జీవిస్తారు. పరలోక రాజ్యంలో సంతోష ఆనందగానంతో అక్కడ జీవిస్తారు. పరిశుద్ధంగా పవిత్రంగా జీవించేస్తారు. మీ పాపలు కడుక్కుంటే కనుక, అలా కాకుండా నాకు వద్దులే నాకు ఎందుకులే అనుకుంటే కనుక యుగయుగములు నిత్య నరకాగ్నిలో వేయబడతారు. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చాగదు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉంటుందని దేవుని వాక్యం చూస్తాం. కాబట్టి మీరు ఈ భూలోకంలో సజీవంగా ఉన్నప్పుడే మరి ఏది కావాలో మీరు నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం మీదే ఉంటుంది. ఎవరు కూడా నరకానికి వెళ్ళడానికి ఇష్టపడరు. కొంతమంది ఏంటంటే ఇది మతం అనుకుని దగ్గరికి రాకుండా, ఈ వాసన చూడకుండా, ఈ వాసన గిట్టదన్నట్టుగా యేసు అనే మాట వాళ్ళకి మరి వినబడితేనే నాకు అయ్యో బాబు నాకు ఇది వద్దురా బాబు అని దండం పెట్టినప్పుడు కూడా చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన ఒక వ్యక్తి, నువ్వు ఇలా చర్చికి వెళ్ళావు ఎప్పుడు అంటే దండం 2 చేతులు పెట్టి దండం పెట్టాడు వరుస అతను. కాబట్టి గమనించండి, ఈ విధంగా మనుషుల్ని భయభ్రాంతులు చేస్తున్నారు చాలామంది. ఈ లోకంలో మరి ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది మతోన్మాదులు మనుషులను భయభ్రాంతులు చేస్తే ఇక క్రిస్టియానిటీలోకి రారు అని అనుకుంటున్నారు. క్రిస్టియానిటీ అంటే యేసుక్రీస్తుని వెంబడించేవారే. వాళ్ళు ఏ మతమైన, ఏ కులమైన, ఏ పేర్లైనా సరే యేసుక్రీస్తుని వెంబడించే ప్రతి ఒక్కరు కూడా క్రిస్టియన్ అంటే క్రైస్తవుడు అంటారు. కాబట్టి గమనించండి, మరి ఆలస్యం చేయకుండా మీరు మారుమనసు పొందండి. మారుమనసు లేకపోతే కనుక పరిశుద్ధ పట్టణానికి మీరు చేరుకు. మారుమనసు అంటే మీ పాపాలను దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టడం. పశ్చాత్తాపం కలిగి దేవుని దగ్గర ప్రతి పాపను పశ్చాత్తాపంతో ఒప్పుకొని విడిచిపెడితే కనుక దేవుడు పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంచుతాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తూ ఉంటాడో అప్పుడు మీ హృదయాంతరం కూడా మార్చబడుతుంది. నూతనమైన ఆలోచన, నూతనమైన తలంపులు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. పాపపు తలంపులు, పాప ఆలోచన రాకుండా దేవుడు మీకు కాపుదల భద్రత దయచేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తుని అంగీకరించండి, పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి. దేవుడి మాటలకు దీవించి ఆశించిన గాక. ఆమేన్.